నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 13వ తారీఖు 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6:29 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:22 వరకు. ఈ రోజు తిథి చతుర్దశి ఉదయం 10:37 వరకు. తదుపరి పౌర్ణమి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వ ఫల్గుణి పుబ్బ ఉదయం 6:15 వరకు. తదుపరి ఉత్తర ఫల్గుణి అనగా ఉత్తర నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము మధ్యాహ్నం 12:49 నుండి మధ్యాహ్నం 2:34 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 10:26 నుండి ఉదయం 11:14 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:11 నుండి మధ్యాహ్నం 3:59 వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:54 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండ కాలం ఉదయం 6:29 నుంచి ఉదయం 7:58 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:53 నుంచి 5:41 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 11:18 నుంచి రాత్రి 1:03 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:01 నుంచి మధ్యాహ్నం 12:49 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశిలో వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు అనుకూలంగా ఉండడంతో ఈ రోజు ప్రశాంతంగాను ఉల్లాసంగాను గడిచే అవకాశం కనబడుతోంది. ఫలితాలు శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంలో పురోగతి కనబడుతుంది. ఆర్థిక లావాదేవీలు సక్సెస్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. అయితే రెమెడీస్ శివుడికి అభిషేకం చేసుకోండి. శివాలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. దానితో పాటు సుదర్శన మంత్రాన్ని చదవడం కానీ లేదు సుదర్శన హోమం చేయించుకుంటే కనుక సానుకూలమైన ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి సూర్యుడు బలంగా ఉండడం వల్ల నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతారు. ఫలితాలు ఉద్యోగ వ్యాపార విద్యా సంస్థల వాటిల్లో ప్రగతి కనబడుతోంది. ఆర్థిక లావాదేవీలు లాభాన్ని తెచ్చిపెడతాయి. ప్రముఖులతో పరిచయాలు సక్సెస్ని సాధిస్తారు. ఆరోగ్య సమస్యలు తగ్గే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారాలు సూర్య నమస్కారాలు చేయండి. ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితి ప్రకారము బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల మీరు ఈ రోజు ఏ పని చేపట్టినా విజయాన్ని లాభాన్ని సక్సెస్ని సాధించే అవకాశం కనబడుతోంది. ఈ రోజును వృధా చేసుకోకండి. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీల్లో ఒకంత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మోసపోయే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము పసుపుని కానీ పసుపు కొమ్ముల్ని కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. గురువారం నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి.